ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డిఆర్ అనుష, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ, నారాయణ మెడికల్ కాలేజ్ న్యూరాలజీ విభాగంలో పనిచేస్తున్నాను. ఈరోజు అంటే ఏప్రిల్ 11, 2026న మనం వరల్డ్ పార్కిన్సన్స్ డేని జరుపుకుంటున్నాము. ఈ వరల్డ్ పార్కిన్సన్స్ డే అంటే ఏంటంటే, చాలామందికి పార్కిన్సన్స్ జబ్బు అనే అవగాహన చెప్పడానికి ఈ పార్కిన్సన్స్ డేని మనం జరుపుకుంటున్నాం. పార్కిన్సన్స్ డే అంటే ఏంటి? ఇది ఒక వణుకుడు జబ్బు. అంటే బ్రెయిన్లో మనకు ఆల్జీమర్స్ అనేది చాలామందికి తెలుసుంటుంది. అలా బ్రెయిన్లో న్యూరాన్స్ డీజనరేట్ అవుతాయి. సో ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ న్యూరలాజికల్ న్యూరో డీజనరేటివ్ డిజార్డర్. బ్రెయిన్లో ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ స్టెమ్ అంటే సబ్స్టెన్షియా నైగ్రా అని, బేసల్ గ్యాంగ్లియా అని, ఈ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అంటే చిన్న మెదడు, కొంచెం పెద్ద సెరెబ్రల్ కార్టెక్స్ కాకుండా దాని కింద ఉన్న మెదడులోని న్యూరాన్స్ డీజనరేట్ అవ్వడం వల్ల వచ్చే జబ్బునే మనం పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు. ఇది ఏప్రిల్ 11వ తేదీ ఎందుకు జరుపుకుంటున్నామంటే, దీన్ని ఫస్ట్ డిస్క్రైబ్ చేసిన ఆయన జేమ్స్ పార్కిన్సన్స్. ఈయన పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 11న మనము పార్కిన్సన్స్ డే, వరల్డ్ పార్కిన్సన్స్ డేని జరుపుకుంటున్నాం. అసలు ఫస్ట్ పార్కిన్సన్స్ జబ్బు అనగా ఏంటి? పార్కిన్సన్స్ జబ్బు అంటే అందరికీ తెలిసిన విధంగా ఇది ఒక వణుకుడు జబ్బు. అంటే మనకు దాని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మెయిన్గా 4 సిమ్టమ్స్ మెయిన్గా పార్కిన్సన్స్ జబ్బులో మనం చూస్తాం. ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే ట్రెమర్. ట్రెమర్ అంటే ఏంటంటే వణకడం. చేతులు రెస్ట్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ వణుకుతూ కనిపిస్తాయి. రెండవ లక్షణం ఏంటి అంటే రిజిడిటీ అంటాం. రిజిడిటీ అంటే చేతులు కాళ్ళు స్టిఫ్గా అవ్వడం. ఏదైనా పని చేసేటప్పుడు స్టిఫ్గా మూమెంట్ తక్కువ ఉండడం, స్టిఫ్నెస్ ఉండడం. దానివల్ల మెడ, షోల్డర్స్ కానీ, ఎముకలు కానీ, కొంచెం కాళ్ళు కానీ ఆ స్టిఫ్నెస్ వల్ల మూమెంట్ స్లోగా ఉంటుంది. ఆ స్టిఫ్నెస్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మూడవ లక్షణం ఏంటంటే బ్రాడీకైనీసియా ఆర్ హైపోకైనీసియా అంటాం. బ్రాడీకైనీసియా అంటే చేతులు మూమెంట్ స్లోగా ఉంటుంది. అంటే ముందు చేసుకునే పనులు, రోజువారీ చేసుకునే పనులు లైక్ భోంచేయడం కానీ, స్నానం చేయడం కానీ, పడుకుని లేయడం కానీ, నడవడం కానీ స్లోగా చేస్తారు. నాలుగోది లాస్ ఆఫ్ పోస్చురల్ స్టెబిలిటీ. లాస్ ఆఫ్ పోస్చురల్ స్టెబిలిటీ అంటే తొందరగా పోస్చర్ని సరిగ్గా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం. అంటే కూర్చుంటారు, వెంటనే లేస్తారు. కూర్చునేదానికి లేసేదానికి పోస్చర్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ లేసేటప్పుడు ఆ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల తొందరగా పడే ఛాన్స్ ఉంటుంది. సో ఫాల్స్ ఉంటాయి. సో ఈ 4 లక్షణాలు పార్కిన్సన్స్ జబ్బులో మనము చూస్తాము. అలాగే పార్కిన్సన్స్ ఎవరిలో వస్తుంది? కామన్గా మేల్స్లో, ఫీమేల్స్లో చూసుకుంటే మేల్స్లో ప్రిడామినెంట్గా పార్కిన్సన్స్ వస్తుంది. అంటే మగవాళ్లలో కొంచెం ఎక్కువ శాతం పార్కిన్సన్స్ ఆడవాళ్లతో పోల్చుకుంటే వస్తుంది. పార్కిన్సన్స్ ఏ వయసులో వారికి వస్తుంది? పార్కిన్సన్స్ స్మాల్గా ఇట్ ఈస్ అ డిజార్డర్ ఆఫ్ ఏజ్డ్ పీపుల్. బాగా వయసు పైబడిన వాళ్ళకి వస్తుంది. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎక్కువ రావచ్చు. కానీ ఈ జబ్బు మామూలుగా 45 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు మనకు ఈ జబ్బు యొక్క లక్షణాలు కనిపించవచ్చు. ఈ జబ్బు లక్షణాలు కనిపించాలంటే బ్రెయిన్లో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ముందు నుంచి దాని ఎఫెక్ట్, ఆ పార్కిన్సన్స్ జబ్బు ఎఫెక్ట్ బ్రెయిన్లో ఉంటే స్లోగా, ఇట్ ఈస్ ఎ స్లోలీ ప్రోగ్రెసివ్ డీజనరేటివ్ డిసార్డర్. స్లోగా దాని ఎఫెక్ట్ క్లినికల్ సిమ్టమ్స్లోకి బయటపడుతుంది. సో ఫస్ట్ ఈ 4 సిమ్టమ్స్ చెప్పున్నాను కదా, వణుకుడు, స్టిఫ్నెస్ రావడం, స్లోగా మాట్లాడడం, స్లోగా నడవడం, స్లోగా పనులు చేసుకోవడం, పోస్చరల్ రిఫ్లెక్సెస్ లేకుండా ఉండడం. ఈ 4 కాకుండా ఫస్ట్ కొన్ని సిమ్టమ్స్ ముందే, ఒక 5 to 6 ఇయర్స్ ముందే మొదలవుతాయి. అలాంటి సిమ్టమ్స్ ఏవి అంటే ఈ నాన్ మోటార్ సిమ్టమ్స్ అని చెప్తాం. నాన్ మోటార్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఈ వాసనలు తెలియకపోవడం. వాళ్ళకి వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఇంట్లో చేసిన ఈ వంటల వాసనలు, ఏ వాసనలు తెలియకుండా ఉంటుంది. ఇంకా ఒక మెయిన్ సిమ్టమ్ ఏంటంటే కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం ఉంటుంది వాళ్ళకి. అంటే ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ స్లో ఇంటెస్టైనల్ మూమెంట్. ఇంటెస్టైన్ లోపల విజరల్ ఆర్గన్స్ అంటే మన బాడీ లోపల ఉన్న ఆర్గన్స్ కానీ, మన బాడీ బయట సోమాటిక్ సిస్టమ్ అంటాం. అంటే ఈ మజిల్ పవర్ ఇవన్నీ కూడా కొంచెం స్లో అవుతాయి కాబట్టి లోపల ఇంటెస్టైన్స్ కూడా స్లోగా మూవ్ అవుతాయి. సో దానివల్ల వచ్చేది కాన్స్టిపేషన్. ఇంకా కొంచెం నాన్ మోటార్ సిమ్టమ్స్ అంటే ఇంతవరకు చెప్పిన ఈ
నడక ఇవన్నీ స్లోగా రావడం కాకుండా ఒక్కొక్కసారి కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, నిద్రలో మాట్లాడడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఒక 5 years ముందు నుంచి కూడా మొదలవుతాయి. ఇది స్లో ప్రోగ్రెసివ్ డిజార్డర్ కాబట్టి ఒక్కసారి సిమ్టమ్స్ మొదలైన తర్వాత కనీసం 10 సంవత్సరాల వరకైనా కూడా పేషెంట్స్కి కొంచెం వాళ్ళ యాక్టివిటీస్ చేసుకోగలరు. ఇంకా వీల్ చైర్ బౌండ్, బెడ్ బౌండ్ ఒక 10 to 15 years తర్వాత అవుతుంది. ఇంకా ఈ పార్కిన్సన్స్ని ఎలా కనుక్కోవచ్చు, ఈ పార్కిన్సన్స్ లాంటివి ఇంకా కొన్ని డిసీజెస్ ఉంటాయి, వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అనేది మనం తెలుసుకుందాం. టిపికల్గా పార్కిన్సన్స్ డిసీజ్ అంటే అది నార్మల్గా ఒక చెయ్యి ఒక కాల్లో మొదలవుతుంది, అంటే ఒక్క సైడ్ మొదలవుతుంది. ఏదర్ రైట్లో మొదలవ్వచ్చు, లేకపోతే లెఫ్ట్లో మొదలవ్వచ్చు. ఇలా కాకుండా కొన్ని జబ్బులు పార్కిన్సన్స్ లాగా ఉంటాయి, కాకపోతే వాటిని పార్కిన్సన్స్ జబ్బు లాగా మనము చెప్పలేం. వాటిని పార్కిన్సన్స్ ప్లస్ డిసీజెస్ అంటాం. పార్కిన్సన్స్ ప్లస్ డిసీజెస్ అంటే కొన్ని డిజార్డర్స్లో 2 చేతుల్లోనూ ఒకేసారి మొదలవుతాయి, లేకపోతే ఒక చెయ్యి పార్కిన్సన్స్లో ఉన్నట్టుగా ఒక చేతిలో ఎక్కువ ఉంటుంది, ఇంకొక చేతిలో తక్కువ వణుకుడు ఉంటుంది. అలా కాకుండా 2 చేతుల్లోనూ ఒకేసారి వణుకుడు మొదలవుతాయి. అట్లాంటి వాటిని మనం కొన్ని డిసీజెస్ ఎసెన్షియల్ ట్రెమర్స్ అని చెప్తాం. ఎసెన్షియల్ ట్రెమర్స్ అంటే అందులో కూడా వణుకొస్తుంది. కాకపోతే పార్కిన్సన్స్ జబ్బు నుంచి ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, పార్కిన్సన్స్ జబ్బు పేషెంట్స్ రెస్ట్లో ఉన్నప్పుడు వస్తుంది. అంటే హాయిగా కూర్చొని రిలాక్స్డ్గా టీవీ చూస్తుంటారు, అప్పుడు చేయి కదులుతూ ఉంటుంది, లేకపోతే నడుస్తూ ఉంటారు, అప్పుడు చేయి కొంచెం ట్రెమర్స్ లాగా, ట్రెమర్ అంటే వణుకుడు లాగా కనిపిస్తుంది. ఇవన్నీ పార్కిన్సన్స్లో ఉంటాయి. అదే ఎసెన్షియల్ ట్రెమర్స్లో ఈ నడిచినప్పుడు వణుకు రావడం, కూర్చున్నప్పుడు వణుకు రావడం ఉండదు. అదే ఆ పేషెంట్స్ ఎలా చెప్తారంటే, ఏదైనా ఒక వస్తువు పట్టుకున్నప్పుడు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ గ్లాస్ పట్టుకున్నారు, ప్లేట్లో తింటున్నారు, ప్లేట్ ఎడం చేతో పట్టుకున్నారు, అప్పుడు వణుకుతుంది. ఇంకొకటి ఏంటంటే, అలాంటి పేషెంట్స్లో కొంచెం యాంగ్జైటీ ఎక్కువ ఉన్నప్పుడు వణుకు వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. అంటే మనం పార్కిన్సన్స్ లాగా అనిపిస్తుంది, కానీ పార్కిన్సన్స్ కాదు, భయపడాల్సిన పని లేదు. ఇది ఫెమిలియల్ అంటే జెనెటిక్గా వస్తుంది. ఇది కొంచెం అర్లీగా వస్తుంది. పార్కిన్సన్స్ కొంచెం కొంచెం ఓల్డ్ ఏజ్లో వస్తుంది కదా. ఈ ఎసెన్షియల్ ట్రెమర్స్ అనేది యంగ్ ఏజ్, లైక్ 10 to 15 yearsలో రావచ్చు, మళ్ళీ 35 to 45 పైన రావచ్చు. ఇంకొక జబ్బు పార్కిన్సన్స్ లాగా ఉండే జబ్బు అంటారు ప్రోగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ పాలసీ అని. ఈ జబ్బు కూడా పార్కిన్సన్స్ లాగే ఉంటుంది, కానీ ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే వీళ్ళల్లో ఎక్కువ ఫాల్స్ ఉంటాయి. చీటికి మాటికి కూర్చొని లేచిన వెంటనే ఆ పోస్చర్ని తట్టుకోలేక పడిపోతుంటారు. ఎక్కువ సార్లు వెనక్కి పడే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకసారి వాళ్ళకి కళ్ళల్లో పైకి కిందికి కళ్ళు చూడలేరు. సో ఇవన్నీ లక్షణాలు ఉంటే పార్కిన్సన్స్ లాగా ఉంటుంది, కానీ పార్కిన్సన్స్ కాదు, ప్రోగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ పాలసీ అంటాం. ఇంకొక జబ్బు కార్టికో బేసల్ డీజనరేషన్. వీళ్ళలో ఒక చెయ్యి ఒక కాలుకే ఎక్కువ ఉంటుంది, కానీ దాంతోపాటు ఎక్కువ మతిమరుపు, పనులు చేసుకోలేకపోవడం, చేతులతో ఏదైనా గ్లాస్ కానీ దువ్వుకోవడం కానీ, చేతితో కూమ్ పెట్టుకోవడం కానీ, నైఫ్తో కట్ చేయడం కానీ, ఇలాంటి పనులు చేసుకోలేకుండా ఉంటారు. సో ఇవన్నీ కొన్ని డిసీజెస్ పార్కిన్సన్స్ లాగా ఉండేవి, కానీ పార్కిన్సన్స్ కాదు. కానీ వీటన్నిటితోనూ పోల్చుకుంటే పార్కిన్సన్స్కి కొంచెం బెటర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. అసలు ఈ పార్కిన్సన్స్ జబ్బు ఎందుకు వస్తుంది? మన బ్రెయిన్లో ఒక మూమెంట్ చేయాలి అంటే ఒక హార్మోన్ అంటే న్యూరో ట్రాన్స్మిటర్ అంటాం. డోపమిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. ఆ డోపమిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఎప్పుడైతే ఈ నర్వ్ సెల్స్ డెత్ అవ్వడం వల్ల, అంటే బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది, దాని పేరు సబ్స్టెన్షియా నైగ్రా అంటారు. ఈ సబ్స్టెన్షియా నైగ్రాలోని డోపమిన్ తక్కువ అవ్వడం వల్ల మనకు పార్కిన్సన్స్ వస్తుంది. డోపమిన్ తక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనం మూమెంట్ చేయలేము, చెయ్యి ఇలా కదిలించలేము. అంటే పూర్తిగా కాదు, కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది, నడక స్లో అవుతుంది. నడిచేటప్పుడు అసోసియేటెడ్ మూమెంట్స్ అంటాం, అంటే ఆర్మ్ స్వింగ్. నడిచేటప్పుడు మామూలుగా చేతులు వెనక్కి ముందుకి ఊపుతుంటారు, దాన్ని ఆర్మ్ స్వింగ్ అంటాం. ఆ ఆర్మ్ స్వింగ్ తగ్గిపోతుంది. ఇలా కూర్చున్నప్పుడు ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు చేతులు కాళ్ళు కదిలిస్తుంటారు, ఆ చేతులు కాళ్ళు కదిలించకుండా స్టిఫ్గా కూర్చుంటారు. మాట్లాడేటప్పుడు కనురెప్పలు కొడుతుంటారు, దాన్ని బ్లింక్ రేట్ అంటాం. అట్లీస్ట్ 1 minute 15 to 20 times ప్రతి మనిషి బ్లింక్ చేస్తారు. అదే పార్కిన్సన్స్ పేషెంట్స్ అయితే
5 to 10 టైమ్సే బ్లింక్ చేస్తారు. సో ఇలా బ్లింక్ రేట్ తగ్గిపోతుంది. ఫేస్లో అంతా మాస్క్ ఫేసెస్ ఉంటుంది. మామూలుగా మాట్లాడేటప్పుడు కానీ ఎవరితో అయినా పలకరించేటప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మనకు మారుతాయి. నవ్వు ఉంటుంది, కోపం ఉంటుంది. సో వాళ్ళకి ఆ ఫేస్ మూమెంట్స్ కూడా తగ్గిపోతాయి. ఆ ఫేస్ మజిల్స్ సరిగ్గా పనిచేయవు. దానివల్ల వాళ్ళకి వచ్చేది ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్, అంటే మాస్క్ లైక్ ఫేసెస్ అంటాం. సో ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ జబ్బు లక్షణాలు. ఈ పార్కిన్సన్స్ జబ్బు లక్షణాలు తెలుసుకున్నాము. దీన్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? మెయిన్గా ఈ పార్కిన్సన్స్ లక్షణాలుకి టెస్ట్లు వరకు ఏమీ ఉండవు. మనము క్లినికల్గానే డయాగ్నోస్ చేస్తాం. అంటే పేషెంట్ ఆఫీస్ డోర్ ఓపెన్ చేసినప్పటి నుంచి లోపలికి వచ్చే టైంలోనే వాళ్ళ గెయిట్, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, బ్లింక్ రేట్, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా నడుస్తున్నారు బట్టి మనం పార్కిన్సన్స్ జబ్బుని కనుక్కోవచ్చు. సో ఇట్ ఈస్ ప్రైమర్లీ ఏ క్లినికల్ డయాగ్నోసిస్. కానీ పార్కిన్సన్స్ లాగా వేరే కారణాలు ఉంటాయి కాబట్టి ఆ కారణాలని మనం ఏవో చూడడానికి మనం కొన్ని టెస్టులు చేసుకుంటాం. మెయిన్గా దీనికి చేసే టెస్ట్ ఎంఆర్ఐ బ్రెయిన్. ఎంఆర్ఐ బ్రెయిన్లో మనకు ఏం తెలుస్తుంది? పార్కిన్సన్స్ జబ్బులో నేను చెప్పినట్టుగా సబ్స్టెన్షియా నైగ్రా అనే ఒక మిడ్ బ్రెయిన్లో ఒక పార్ట్లో ఈ డోపమిన్ ప్రొడ్యూసింగ్ న్యూరాన్స్, అంటే డోపమిన్ సింథసైజ్ చేసేది న్యూరాన్స్ కొంచెం నెక్రోసిస్ అవుతాయి. సో ఆ డోపమిన్స్ ప్రొడ్యూసింగ్ న్యూరాన్స్కి ఒక కలర్ ఉంటుంది, లైక్ మెలనిన్ ప్రొడ్యూసింగ్ న్యూరాన్స్ అవి. సో ఆ కలర్ అనేది తగ్గుతుంది. సో కొన్ని సైన్స్ ఉంటాయి ఎంఆర్ఐలో. ఆ సైన్స్ ఉంటే ఓకే, ఇతనికి పార్కిన్సన్స్ ఉండొచ్చు అని చెప్పి మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా పార్కిన్సన్స్ లాగా కొన్ని జబ్బులు ఉంటాయి. ఆ జబ్బుల్ని డయాగ్నోస్ చేయడానికి కూడా మనకు ఎంఆర్ఐ పనికొస్తుంది. ఇంకా కొన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, లైక్ కొంతమంది స్లోగా నడుస్తారు, స్లోగా మాట్లాడతారు, స్లోగా తింటారు, స్లోగా, అది కొంచెం డిప్రెషన్ లాగా ఉంటుంది. సో ఆ డిప్రెషన్ ఉందా లేదా అని డయాగ్నోస్ చేయడానికి, ఇది పార్కిన్సన్స్ అవునా కాదా అని డయాగ్నోస్ చేయడానికి కూడా కొన్ని టెస్టులు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే కొన్ని డోపా పెట్ స్కాన్స్ అని ఉంటారు. పెట్ స్కాన్స్లో కూడా మనము ఇది పార్కిన్సన్స్ జబ్బు అవునా కాదా అనేది కనుక్కోవచ్చు. ఇందాక నేను చెప్పిన ఎసెన్షియల్ ట్రెమర్స్ తర్వాత పార్కిన్సన్స్ చూసామంటే డోపా పెట్ స్కాన్లో మనకేం తెలుస్తుంది? డోపమిన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనకు పార్కిన్సన్స్ జబ్బులో తెలుస్తుంది. అదే మనకు ఎసెన్షియల్ ట్రెమర్స్లో డోపమిన్ మన బ్రెయిన్లో బాగుంటుంది. ఇంకొకటి డ్రగ్ ఇండ్యూస్డ్ ట్రెమర్స్. కొంతమంది కొన్ని డ్రగ్స్ వాడుతున్నప్పుడు కూడా మనకు వణుకుడు వస్తుంది. కొన్ని డ్రగ్, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారు, ఆల్కహాల్ తీసుకొని సడన్గా ఆపేసినా కూడా చేతులు వణుకుతుంటాయి. కొంతమందికి హైపర్ థైరాయిడిజం ఉంటుంది, అంటే థైరాయిడ్ ఎక్కువ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి వణుకుడు వస్తుంది. సో అట్లాంటి డిసీజెస్ని మనం పార్కిన్సన్స్ నుంచి వేరుగా చేయాలి అంటే క్లినికల్గానే కాదు, కొన్ని టెస్ట్లలో, అంటే ఈ డోపా పెట్ స్కాన్స్లో కూడా మనము ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇంకా ఈ పార్కిన్సన్స్ జబ్బు ట్రీట్మెంట్ ఏంటి? మనకు కారణం ఏంటో కనుక్కుంటే ట్రీట్మెంట్ చెప్పచ్చు. ఇప్పుడు కారణం అంటే డోపమిన్ అనేది తక్కువ ఉండడం వల్ల ఈ జబ్బు వస్తుంది కాబట్టి మనము డోపమిన్ని మన బాడీలోకి ఇస్తాం. అంటే డోపమిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, దాన్నే లివోడోపా ట్యాబ్లెట్స్ అంటాం. ఓరల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. అది తీసుకున్న తర్వాత బాడీలో డోపమిన్ సింథసిస్ పెరుగుతుంది. దానివల్ల మనకు బాడీలో ఈ మూమెంట్ అనేది నార్మల్ అవుతుంది. తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నార్మల్ అవ్వచ్చు. కాకపోతే ఆ డోపమిన్లో కొన్ని సిమ్టమ్సే కవర్ అవుతాయి, లైక్ వణుకుడు ఈజీగా తగ్గుతుంది, దాంతోపాటు ఈ స్టిఫ్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. అంతేగాని పోస్చరల్ ఇన్స్టెబిలిటీ, పడిపోవడము అవి కొంచెం తగ్గకపోవచ్చు. అది కాకుండా ఇంకా కొన్ని మందులు ఏవైనా కూడా ఆ మెటబాలిజం, ఆ డోపమిన్ మెటబాలిజంలో యాడ్ చేసి డోపమిన్ లెవెల్స్ని బాడీలో పెంచడానికే ఆ డ్రగ్స్ హెల్ప్ అవుతాయి. ఇంకా కొన్ని డ్రగ్స్ ఏవైతే దీనికైతే ఈ పార్కిన్సన్స్కి ఇంతవరకు క్యూర్ అనేది కనుక్కోలేదు, కాకపోతే కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్, బ్రెయిన్ న్యూరోప్రొటెక్టివ్స్ ఇవ్వడం వల్ల ఆ డీజనరేటెడ్ న్యూరాన్స్ కొంచెం తక్కువ డీజనరేషన్ ఉంటుంది. ఈ పార్కిన్సన్స్ మనుషుల్లో బ్రెయిన్ ఎలా ఉంటుంది అంటే అటాప్సీ తీసిన తర్వాత ఆ బ్రెయిన్లో చూసాము అంటే ఈ సబ్స్టెన్షియా నైగ్రా కొంచెం ఆ కలర్ మారుంటుంది. ఇంకోటి బ్రెయిన్ అట్రోఫీ అంటారు, అంటే మొత్తం న్యూరో డీజనరేషన్ జరుగుతుంది కదా, బ్రెయిన్ సెల్స్ అన్నీ కొంచెం కొంచెంగా అట్రోఫీ అవుతాయి, అంటే చిన్నదిగా అవుతాయి. సో ఆ అట్రోఫీని మనము ఈ అటాప్సీ కేసెస్లో, మనము పార్కిన్సన్స్ కేసెస్లో చూడవచ్చు. ఇంకా ఈ పార్కిన్సన్స్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏవైనా ఉన్నాయా?
ఉన్నాయి. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే సర్జికల్ ట్రీట్మెంట్స్ చేయొచ్చు. కొంతమంది అందరిలోనూ చేయలేము. అట్లీస్ట్ డయాగ్నోస్ అయిన తర్వాత ఒక 4 to 5 years మనము డోపమిన్ పెట్టి చూస్తాం. అది రియల్ పార్కిన్సన్స్ డిసీజ్ అయితేనే ఈ సర్జికల్ ఆప్షన్స్ హెల్ప్ అవుతాయి. అదే కాకుండా ఇందాక చెప్పిన పార్కిన్సన్స్ ప్లస్ సిండ్రోమ్స్ అని కానీ ఎటిపికల్ పార్కిన్సన్స్లో కానీ మనకు ఈ సర్జరీస్ పనికిరావు. ఎటిపికల్ పార్కిన్సన్స్ అంటే ఇందాక చెప్పిన ప్రోగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ పాల్సీ, కార్టికోబేసల్ డీజనరేషన్, ఇలా ఉన్నప్పుడు మనకు ఈ సర్జరీస్ ఏవి మనకు ఉపయోగపడవు. అందుకు జబ్బు కనుక్కున్న తర్వాత అట్లీస్ట్ ఒక 4 to 5 years మనం లీవోడోపా ఇచ్చి దాని రెస్పాన్స్ చూడగలగాల. లీవోడోపా వల్ల ఆ పేషెంట్స్కి ఆ సిమ్టమ్స్ తగ్గాయా లేదా, ఒకవేళ తగ్గుంటే లీవోడోపా వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, సిమ్టమ్స్ పూర్తిగా తగ్గలేదా, ఏమన్నా డిప్రెషన్కి లోన్ అవుతున్నారా, ఇవన్నీ చూసుకొని కొంతమందినే సర్జికల్ క్యాండిడేట్స్గా మనం చూస్ చేసుకోవచ్చు. ఎవరు సర్జికల్ క్యాండిడేట్స్? లీవోడోపా ఇచ్చిన తర్వాత కూడా సిమ్టమ్స్ తక్కువ కాని వాళ్ళు, ఇంకొకటి లీవోడోపా ఇచ్చినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కొంతమందికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లీవోడోపా ఇచ్చినప్పుడు మూమెంట్ పెరుగుతుంది, ఆ మూమెంట్ ఎక్సెసివ్ మూమెంట్ అవుతుంది. అంటే నార్మల్గా ఒక గ్లాస్ తీసుకోవాలంటే చెయ్యిని ఇంతవరకే జరపాలి, అలా కాకుండా ఒక గ్లాస్ని తీసుకోవాలంటే చెయ్యి అబ్నార్మల్గా ఎక్సెసివ్గా జరిపి ఆ గ్లాస్ని పడేస్తున్నారు అంటే అది ఎక్సెసివ్ మూమెంట్. దాన్ని డిస్కైనీషియా అంటారు, అంటే లీవోడోపా ఇండ్యూస్డ్ డిస్కైనీషియాస్. ఇలా ఉన్నప్పుడు లీవోడోపాని మనం కంప్లీట్గా మనము ఈ సిండోపా లీవోడోపాని మనం పార్కిన్సన్స్లో కంప్లీట్గా ఇవ్వలేము. అలాంటప్పుడు వాళ్ళని సర్జికల్ క్యాండిడేట్స్గా మనం చూస్ చేసుకోవచ్చు. ఏం సర్జరీస్ చేస్తాము? లైక్ దీన్నే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే బ్రెయిన్లో ఏ పార్ట్లో అయితే ఎక్సెసివ్ మూమెంట్ ఆర్ మూమెంట్కి సంబంధించిన ఏరియాస్ ఉంటాయో అక్కడ ఎలక్ట్రోడ్స్ పెట్టి స్టిమ్యులేట్ చేస్తాం. సో లైక్ సబ్థెలామిక్ న్యూక్లియస్ స్టిమ్యులేషన్, గ్లోబస్ పాలిడస్ ఇంటర్నా స్టిమ్యులేషన్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిమ్యులేషన్స్ ఉంటాయి. దీనికి ఇది ఒక 3 to 4 hours ప్రొసీజర్. సో ఎలక్ట్రోడ్స్ పెట్టి బ్రెయిన్లో మనకు ఒక బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీ సబ్క్యూటేనియస్గా అంటే ఈ చర్మం కింద పెడతాము. సో దానివల్ల ఎలక్ట్రోడ్ స్టిమ్యులేషన్ జరిగి ఎక్కడి నుంచి అయితే మూమెంట్ ఎక్కువ వస్తుందో లేకపోతే ఎక్కడి నుంచి అయితే తక్కువ మూమెంట్ వస్తుందో ఈ ఆపరేషన్ ద్వారా ఈ ఎలక్ట్రోడ్స్ ద్వారా కంటిన్యూస్గా స్టిమ్యులేషన్ ఇస్తూ ఉంటాం. దీనివల్ల కూడా మనకు ఈ వణుకుడు కానీ నడకలో స్లోనెస్ కానీ తగ్గుతుంది. దీన్ని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని చెప్తాము. సో ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఆఫ్ పార్కిన్సన్స్ డిసీజ్. ఇలా కాకుండా న్యూరో ప్రొటెక్టివ్స్ లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా కూడా మనము వాడుకోవచ్చు. దీనికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ ఫిజియోథెరపీ ఆర్ ఫిజికల్ థెరపీ, స్పీచ్ థెరపీ. పార్కిన్సన్స్ పేషెంట్స్కి వాయిస్ కూడా చాలా స్లోగా ఉంటుంది, మొనాటనస్గా ఉంటుంది, దాంట్లో ఎమోషన్స్ ఉండవు, స్లోగా మాట్లాడతారు బట్ మొనాటనస్గా ఉంటుంది. సో ఇట్లా స్పీచ్ థెరపీ ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళల్లో నడిచేటప్పుడు కొంచెం పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, వెనక్కి పడిపోతారు, పక్కకు పడిపోతారు. సో అలా ఉన్నప్పుడు గెయిట్ ట్రైనింగ్ ఇవ్వచ్చు, బ్యాలెన్స్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. తర్వాత చేతులు కాళ్ళు కొంచెం టైట్గా అయి ఉంటాయని చెప్పా, స్టిఫ్నెస్ అయి ఉంటాయని చెప్పా. సో అట్లాంటప్పుడు ఎక్కువ స్టిఫ్నెస్ ఉన్నప్పుడు కంట్రాక్చర్స్ వచ్చేస్తాయి. సో అలాంటప్పుడు ఆ కంట్రాక్చర్స్ తగ్గించడానికి కూడా మనము యాక్టివ్ ప్యాసివ్ మూమెంట్స్ చేయొచ్చు. సో ఇవన్నీ ఫిజియోథెరపీ, పార్కిన్సన్స్లో ఇచ్చే ఫిజియోథెరపీ. ఫిజికల్ థెరపీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత కొన్ని స్టిక్స్ ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. పార్కిన్సన్స్లో మనకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి లైక్ ఫ్రీజింగ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తలుపు దగ్గరకు కానీ అట్లా వెళ్ళేటప్పుడు తలుపు దాటాలి అంటే వాళ్ళు అక్కడ ఫ్రీజ్ అయిపోతారు, అంటే అక్కడ నించుండిపోతారు. సో అలాంటప్పుడు వాళ్ళకు సెన్సరీ క్యూస్ కానీ ఈ విజువల్ క్యూస్ కానీ ఇవ్వాలి. అంటే కొంచెం వాకింగ్ స్టిక్ లాగా ఒకటి ఉంటుంది, దానికి ఒక లేజర్ బీమ్ లైట్ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ఫ్రీజ్ అవుతున్నారో వాళ్ళు దాన్ని ప్రెస్ చేశారంటే ఆ బీమ్ పడుతుంది, దానిపైన మళ్ళీ దే కెన్ స్టెప్ అహెడ్. సో ఇలాంటి కొన్ని ఫిజికల్ థెరపీ అండ్ రిహాబిలిటేషన్ డివైసెస్ ద్వారా మనము కొన్ని పార్కిన్సన్స్ ట్రీట్మెంట్స్ అనేవి అడ్వాన్స్డ్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.